హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ డీవీకే వ్లాగ్స్. ఈ సండే అయితే ఫండే లాగా గడిచిపోయింది. అందుకనేసి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షూట్ చేశాను. మేము వెళ్ళేసరికి అక్క ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసింది. మేము వచ్చాక తను వంట చేసుకుంటూ ఉంటే దైవిక్తో ఉండే టైం ఉండదనేసి ఎర్లీగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసింది. మేము 3 మెంబర్స్ సిస్టర్స్. అక్క, నేను, చెల్లి, నేను మిడిల్ వన్. మేము ముగ్గురు ఒక దగ్గర ఉంటే ఫన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇక మా దైవిక్ కూడా యాడ్ అయితే తనతోనే ముగ్గురం ఉండిపోతాం. వీళ్ళ డాడీ, పెద్ద డాడీ అదే రూమ్లో ఉన్న వాళ్ళం ఎవరిని పట్టించుకోకుండా మేము ముగ్గురం ఒక దగ్గర మీటింగ్ పెట్టయితే మా దైవిక్తో ఆడుకుంటున్నాం. ముగ్గురు సిస్టర్లు అంటే ముగ్గురు ఒక దగ్గర ఉంటే చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. అక్క చెల్లె ఒక పార్టీ అయితే నేను సపరేట్, నేను ఒక పార్టీ. మా దైవిక్ ఆమ్లెట్ నాకు తినిపించమంటే వాళ్ళ పిన్నికి తినిపిస్తున్నాడు. తనకి నాకంటే వాళ్ళ పిన్ అంటేనే ఎక్కువ ఇష్టం. దైవిక్ పక్కన వాళ్ళ పిన్ని ఉంటే నేను మా అక్క అసలు గుర్తే రాము. మా చెల్లె నేను సేమ్ ఉంటామని చాలామంది అన్నారు. ఒకసారి పర్కల్ బస్ స్టాప్లో కూడా మీరిద్దరు ట్విన్స్ అని అడిగారు. బట్ నాకు అలాంటి పోలికలు అయితే ఏం అనిపించవు. నాకు మా చెల్లె కంటే మా అక్క అంటేనే ఎక్కువ ఇష్టం. కానీ ఎక్కువ టైంపాస్ చేసేది మా చెల్లె నేనే. మేమిద్దరం ఒక దగ్గర ఉంటే మా ముచ్చట్లు రోజంతా చెప్పినా అయిపోవు, అన్ని ముచ్చట్లు ఉంటాయి మా ఇద్దరికి. మా అక్క నేను తక్కువగా మాట్లాడుకున్నా ప్రేమ ఎక్కువగా ఉంటుందన్నమాట. అమ్మ నాన్న తర్వాత నన్ను ఎక్కువగా అక్కే చూసుకునేది. అందుకనేమో తెలియదు కానీ అక్క అంటే చాలా ఇష్టం. స్పెషల్ డే ఏం లేకపోయినా అక్క వాళ్ళ ఇంటికి డిన్నర్ వచ్చామంటే ఒక రీజన్ ఉంది. మామే చనిపోయాక ఫస్ట్ టైం అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. నిద్ర తీసుకొస్తారంటారు కదా, అలా దగ్గర దగ్గర అక్క వాళ్ళ రూమ్కి రాక 2 months అవుతుంది. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ టైమే లేదు. టైం అయిపోతుంది అనేసి తొందర డిన్నర్ అయితే చేసేసాం, లేట్ అవుతుంది అనేసి. మా దైవిక్ పడుకుంటే తప్ప మిగతా టైంలో ఒక దగ్గర కుదురుగా కూర్చోడు. అక్క వాళ్ళ రూమ్లో చైర్ కొత్తగా కనిపించింది అనేసి కూర్చున్నాడు. కూర్చోవడమే కాకుండా ఆ చైర్ ఎక్కి మాకు వడ్డించడం కూడా స్టార్ట్ చేసేసాడు. తినడం తక్కువ, తిరగడం ఎక్కువ ఈయన పని. ఈయన ఏ పని చేసినా నేను మళ్ళీ చూస్తూనే ఉంటా, ఎక్కడ పడిపోతాడేమో అనేసి. వీళ్ళ పెద్ద మమ్మీతో చిన్న మమ్మీతో మంచిగా ఆడుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక భోజనం వడ్డియడం స్టార్ట్ చేశాడు. దైవిక్ మమ్మల్ని తిననిచ్చాలే లేడనేసి అక్క అయితే తనతో ఆడుకుంది. అక్కకి చాలా ఇష్టం దైవిక్ అంటే. మా అమ్మ వాళ్ళ తరపున దైవికే ఫస్ట్ కిడ్ అవ్వడం వల్ల వీళ్ళ అమ్మమ్మ తాతయ్యతో పాటు వీళ్ళ పెద్ద మమ్మీకి, వీళ్ళ చిన్న మమ్మీకి కూడా దైవిక్ అంటే చాలా ఇష్టం. అక్కతో చెల్లెతో మాట్లాడుతుంటే టైం ఇట్టే గడిచిపోయినట్టు అనిపించింది. అప్పటికే టైం 11 వస్తుంది. దైవిక్ అయితే వాళ్ళ పెద్ద మమ్మీతో చిన్న మమ్మీతో మంచిగా ఎంజాయ్ చేశాడు ఆడుకుంటూ. మా రూమ్కి వచ్చాక అక్క అయితే ఒక విషయం చెప్పింది. బట్టలు పెడదామనేసి అనుకున్న విజయ్కి, మర్చిపోయాను కోటి అనేసి. ఓకే అక్క, నెక్స్ట్ టైం చూద్దాం అనేసి అన్నాను. నెక్స్ట్ మెసేజ్లో అంతా రామమయమైనట్టు అంతా జున్నుమయమైంది కోటి, జున్ను ఉన్నంతసేపు అంది. భలే నవ్వొచ్చింది నాకు. ఇక లేట్ అవుతుందని అయితే బయలుదేరాం. జున్ను వాళ్ళ పెద్ద మమ్మీకి బాయ్ చెప్పి వాళ్ళ పెద్ద డాడీకి హైఫై ఇచ్చి మరీ బాయ్ చెప్పాడు. వాళ్ళ పిన్నికి బాయ్ చెప్పడానికి వెనకాడాడు. మేబీ తనను వదిలేసి రావడం ఇష్టం లేకపోవచ్చు అనిపించింది నాకైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.